మగాళ్ళు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎవడరా మీకు మొగుడు? నాకు తెలియగలుగుతాను. ఎవడరా మీకు మొగుడు? మగాళ్ళకి బొట్లు పెట్టారు. నాకు కొడకల్లారా మీరు? ఆడవాళ్ళకు బొట్టు పెట్టారు, ఆడవాళ్ళతో బొట్లు పెట్టించుకుంటున్నారు అని అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు పునీత స్త్రీలు అని మాట్లాడతారు. మరి మగాళ్ళకి బొట్టు పెట్టుకుంటున్నారు, మీకు మొగుళ్ళు ఎవరు? ఈయన కొడుకులను ఏం చేయాలి? వీళ్ళు విచ్చలు విడిగా మన హిందూ దేవుళ్ళని తిట్టుకుంటూ మన ట్రెడిషన్ని అవమానిస్తూ అదే నోటితో మతం మారమని మీ ఊళ్ళకి ఇళ్ళకి వచ్చి అడుగుతుంటే మతం మారే వాళ్ళకి సిగ్గు లేదారా హిందువులారా? అరే కొంచెమన్నా బుర్ర ఉందారా మీకు? ఇంకో పెద్ద లుచ్చాగాడు చూడండి. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్ గారు లోపల పోతే చెప్పాడు ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం అయిపోయి అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి, ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంత